తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఆదర్శ్ నగర్ పాతకుంట శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారికి తాండూర్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విఠల్ నాయక్ వారి సతీమణి ఇష్టమ్మ అమ్మవారికి కిలోన్నర వెండి కిరీటాన్ని బహుకరించారని కార్యదర్శి వేణుగోపాల్ తెలుపుతూ శ్రీ కట్టమైసమ్మ ఆలయ ఆవరణలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ శ్రీ కట్టమైసమ్మ కోరికలు తీర్చే మహామహిమ గల దేవత అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు తాండూరు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నరేష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సుధాకర్, పాపయ్య, నరసింహులు, నాగప్ప, మెకానిక్ సుధాకర్, క్యాషియర్ రాములు, అంజిలప్ప, ఆలయ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడనా ఇక్కడ మా ఏరియాలో మాతా కట్టమైసమ్మ దేవాలయం ఉంది. అమ్మవారి దేవాలయము చాలా ఫేమస్, చాలా గొప్ప స్థాన విలువ కలిగినటువంటి దేవస్థానం ఇది. ఇక్కడ మేము లలిత గ్రూప్ మహిళలందరం కూడా ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి నాడు సామూహిక లలితా పారాయణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి అన్ని కూరగాయలతోటి శాకాంబరి అలంకరణ కూడా చేయబడుతుంది. ప్రతి సంవత్సరము బోనాలు మా కాలనీలో చాలా పెద్ద ఎత్తున కట్టమైసమ్మ దేవస్థాన ఆధ్వర్యంలో ఆలయ కమిటీ మెంబరు మరియు మహిళల యొక్క సహకారంతో చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఈ ఆలయం దినదినాభి వృద్ధి చెందాలనేసి మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. ఈరోజు శ్రీ మాతా కట్టమైసమ్మ దేవాలయం పాతకుంట ఆదర్శం మహా గొప్పగా ఎన్నలేని విధంగా మా బోనాలు సమర్పించుకున్నారు భక్తులు. మరియు అన్నదానానికి కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు మరియు ఇక్కడ ఈరోజు గౌరవ అధ్యక్షులు విఠల్ నాయక్ గారు మాకు ఆలయానికి అమ్మవారికి వెండి కిరీటం సమర్పించకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మాకు ఈ సహకారం అందించిన కాలనీ వాసులకు, మళ్ళీ తాండూరు వాసులకు చందా రూపంలో ఇచ్చి ఇంత గొప్పగా నిర్వహించినందుకు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా కూడా ఇంకా అభివృద్ధి చెందే విధంగా అందరూ సహకరిస్తే ఇంకా మంచిగా చేస్తాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై కట్టమైసమ్మ. జై.